సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు క్లైమాక్స్‌లో ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ ఉంటది. మొత్తం అల్లాడిపోయారురా ఏం జరిగిపోతుందని కంగారు పడిపోయారు అన్నట్టుంటది. ఫ్రైడే జరిగిన బన్నీ గారి అరెస్టు, కోర్ట్ హియరింగు, రిమాండ్, దెన్ ఇంటరిమ్ బెయిల్ ఓవరాల్ సీక్వెన్స్‌లో మొత్తం ఏం జరిగిందిరా అల్లాడిపోయారు అన్నట్టే ఉంది ఇన్సిడెంట్ అయితే. ఎందుకంటే కారణాలేంటి అనేది అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అన్‌ఫార్చునేట్ ఈవెంట్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే ఆవిడ మరణించడం జరిగింది. ఇట్స్ ఎ హ్యూజ్ లాస్ ఫర్ దేర్ ఫ్యామిలీ. పిల్లాడికి కూడా మొన్నటి వరకు క్రిటికల్‌గా ఉంది. ఇట్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్, అన్‌ఇంటెన్షనల్, యాక్సిడెంటల్. ఎవరు ఊహించింది కాదు, అలా జరగాలని కూడా ఎవరు అనుకోరు. అటువంటి అన్‌ఫార్చునేట్ ఈవెంట్స్ జరగకుండా ఉంటేనే చాలా మంచిది. బట్ ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అందులో చాలా లెవెల్స్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి. పర్సనల్ లెవెల్‌లో అంత ఎర్లీగా ఫస్ట్ ప్రీమియర్ చూడాల్సినంత అవసరం కూడా లేదు. నెక్స్ట్ డే దొరుకుతాయి, తర్వాత రోజు దొరుకుతాయి. టికెట్స్ దొరకకుండా ఎక్కడికి వెళ్ళవు. థియేటర్లో సినిమా ఉంటుంది, 100 డేస్ వరకు కూడా ఆడుతుంది సినిమా బాగుంటే. సెకండ్లీ మేనేజ్మెంట్ ఎంతమందిని అలౌ చేస్తున్నాం థియేటర్లోకి, ఎంతమంది పడతారు ప్రీమియర్ షోకి అనేది కూడా చూసుకోవాలి. థర్డ్లీ పోలీస్. ఇది ఒక అన్‌రిటన్ లా ఏంటంటే ప్రీమియర్ షోకి కానీ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే కొన్ని థియేటర్స్ ఉన్నాయి, బ్రహ్మరాంబ, మల్లికార్జున, సంధ్య, ఇట్లాంటి కొన్ని థియేటర్స్లో ఎవరైతే స్టార్ హీరోస్ కానీ, క్యాస్ట్ కానీ, డైరెక్టర్స్ కానీ ఉంటారో, అన్సెడ్ రూల్ ఇన్ ఇండస్ట్రీ, వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా ప్రీమియర్ షోనో బెనిఫిట్ షోనో ఆడియన్స్తో చూస్తారు. దానికి పర్మిషన్ తీసుకోవాలా వద్దా అనేది డిబేటబుల్ పాయింట్. తీసుకుంటే మంచిది, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇట్స్ అన్సెడ్ రూల్. అంతమంది ఆడియన్స్ కూడా ఎందుకు ప్రీమియర్ షోకి వెళ్తారని అంటే, మోర్ దెన్ మూవీ దే గెట్ టు సీ దేర్ ఫేవరెట్ యాక్టర్ కానీ, యాక్ట్రెస్ కానీ, హీరో ఆర్ డైరెక్టర్ ఆర్ కమెడియన్ వాట్ ఎవర్, ఎవరినైతే అనుకుంటారో వాళ్ళు చూడొచ్చు అన్న ఆ ఇంట్రెస్ట్ కూడా సైడ్ లైన్లో ఉంటుంది. హీరో గారు అల్లు అర్జున్ గారు వెళ్ళటం తప్ప రైటా, అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆయన వల్లే చనిపోయారు లేదా ఆయన బౌన్సర్స్ వల్ల చనిపోయారు, ఇట్లా డిబేటబుల్ పాయింట్స్ అన్నీ కూడా చైన్ ఆఫ్ ఈవెంట్స్. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వేరే ఎంట్రన్స్ లాగా పెట్టుకోను, ఎందుకంటే ఇది అన్సెట్ రూల్ అన్నప్పుడు ఒక సెట్ రూల్ లాగా బిహేవ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పటి నుంచి అయినా. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్. అయితే అది మూవీ వాళ్ళ మీద కేసు అయింది, అల్లు అర్జున్ గారి మీద కేసు అయింది. A11 అనుకుంటా, బహుశా A1 A2 ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు మూవీ థియేటర్కి సంబంధించిన వాళ్ళు. అల్లు అర్జున్ గారు A11 అనుకుంటా. అంత ఇమీడియట్గా ఫ్రైడే నైట్, అది సెకండ్ సాటర్డే అంటే కోర్ట్ హాలిడే, ఫ్రైడే అరెస్ట్ చేయాల్సినంత అర్జెన్సీ ఏముందనేది గాడ్ మస్ట్ నో. మేబీ ప్రొసీజర్స్ అట్లా డిఫైన్ చేసి ఉండొచ్చు, ప్రొసీజర్స్ అలా ఫాలో అయి ఉండొచ్చు, రూల్స్ ఉండుండొచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉండొచ్చు. మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్. పలానా వాళ్ళు చేయించారా, లేకపోతే పలానా సీఎం చేయించారా, పలానా డిప్యూటీ సీఎం చేయించారా, లేకపోతే పలానా ఎగెనెస్ట్ వాళ్ళు చేయించారా, లేకపోతే మెగా ఫ్యాన్స్ చేయించారా, అల్లు ఫ్యాన్స్ చేయించారా, వాళ్ళకి పడదు కాబట్టి అనేది ఆ లెవెల్లో ఏమి ఉండదు. ఎవరు చేయించినా ఎలా జరిగినా ఇన్సిడెంట్ అయితే జరిగింది, అరెస్ట్ అయితే జరిగింది. అక్కడ వరకు ఓకే. అరెస్ట్ జరగడం అన్ఫార్చునేట్, అందరూ ఫీల్ అయ్యారు, ఇట్లా ఎందుకు జరిగిందని ఫీల్ అయ్యారు అని చాలామంది కాన్ఫిడెన్స్ ఉంది. బై ఈవినింగ్ అల్లు అర్జున్ గారు వచ్చేస్తారు బయటికి అని అనుకున్నట్టుగానే హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది, బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బట్ స్టిల్ సాటర్డే మార్నింగ్ వరకు కూడా అల్లు అర్జున్ గారు బయటకు రాలేదు. ప్రొసీడింగ్స్ అయి ఉండొచ్చు, రూలింగ్ అయి ఉండొచ్చు, రూల్స్ అయి ఉండొచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అంటే కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ మళ్ళీ జైలు సూపరింటెండెంట్ గారికి వెళ్ళాలి, వాళ్ళ నుంచి మళ్ళీ అన్ని చోట్ల చిక్స్ పెట్టుకుంటూ ఆ 50,000 ఏదో పర్సనల్ పూచీకత్తు అనుకుంటే 50,000 కట్టి బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. ప్రొసీజర్స్ ఉంటాయి. నైట్ అంతా ప్రొసీజర్ ఉన్నట్టు జరిగింది. అల్లు అర్జున్ గారు అయితే నైట్ డిన్నర్ ఏం చేయలేదు, నేల మీదే, నార్మల్ నేల మీదే బెడ్షీట్ ఇచ్చినా కూడా తీసుకోలేదంటే ఆయన అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఆయన జోన్లో ఆయన ఉన్నారు. సో లక్కీగా మొత్తానికి అన్నీ అనుకున్నట్టు జరిగి సాటర్డే మార్నింగ్ అల్లు అర్జున్ గారు అయితే రిలీజ్ అయ్యారు. సెలబ్రిటీస్ అంతా ఆయన చూడడానికి వెళ్తున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి చిరంజీవి గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారంటున్నారు. ఇట్లా మల్టిపుల్ చైన్స్లో ఆ ఈవెంట్ ప్రొసీడ్ అవుతుంది. అయితే ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, హోల్ థింగ్ అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి కానీ, లేకపోతే ఇండస్ట్రీలో ఒక జలక్ కానీ, ఒక జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలకు సంబంధించినటువంటి అవకాశాలు కానీ మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా వస్తున్న క్వశ్చన్స్, లేదా ఓవర్ ద టైంలో ఇంకొక వారం 10 రోజుల్లో జనాలు అరైజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఈ ఈ ఈ ట్రెండింగ్లోనే ఒక క్వశ్చన్స్ మధ్యలో అంటే కొంతమంది పడని వాళ్ళు ఉంటారు. సామాన్యుడికి ఒక న్యాయం, అల్లు అర్జున్ గారికి ఒక న్యాయం, అరెస్ట్ చేస్తే ఏంటి, ఏమైపోద్దని ఎక్స్లో మనం ఇష్టం వచ్చినట్టు మనం ఒపీనియన్ చెప్పచ్చు, నథింగ్ రాంగ్. అది పార్టీస్ వాళ్ళు కావచ్చు, కొంతమంది పేర్లు ఎందుకు, వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేసే అవకాశం ఏంటంటే, అల్లు అర్జున్ గారికి వితిన్ 24 hours అరెస్ట్, కోర్ట్ హియరింగ్,
ఇంటర్వ్యూ అది రిమాండ్ అండ్ దెన్ హియరింగ్ వచ్చింది, బెయిల్ రిపోర్ట్ వచ్చింది, 24 hours ఇన్ అవుట్ కంప్లీట్. వెరీ గుడ్, న్యాయం జరిగింది. ఇదే న్యాయం సామాన్యుడికి జరిగే అవకాశం ఎంత ఉంది అనేది ఇప్పుడు అరైజ్ అవుతున్న క్వశ్చన్. ఎందుకంటే మనం చాలా చోట్ల వింటూ ఉంటాం, చాలామంది ఖైదీలు కొన్ని సంవత్సరాలుగా కోర్టు కేసులు నడుస్తూ ఉంటే జైల్లో ఉన్నారు అనేది విషయం మనం వింటూ ఉంటాం. అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి ఇమ్మీడియట్ న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేది ఒక $100,000 ట్రిలియన్ క్వశ్చన్. అటువంటి ఫాస్ట్ జెన్యూన్ న్యాయం అందరికీ అందాలని మనమైతే కోరుకుందాం. ఖచ్చితంగా వన్ డే ఇట్ విల్ బి లైక్ ఎవ్రీథింగ్ డిజిటలైజేషన్. ఇప్పుడంతా ఏఐఎంఎల్ ఎవ్రీథింగ్ అన్నీ వస్తున్నాయి కాబట్టి చూద్దాం. కోర్ట్ కేసెస్ అన్నీ కూడా డిజిటలైజ్ అయిపోయి అన్నీ ఫాస్ట్ హీరింగ్లు వచ్చి కొంచెం సాక్ష్యాధారాలని పరిశీలించి అందరికీ సత్వర న్యాయం జరిగితే ఇది కొంచెం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కోవిడ్ టైంలో డిజిటల్ ఇండియా ఎందుకు అయిందంటే అవసరం ఏర్పడింది. ఒక కరెన్సీ కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ కావాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి వచ్చింది. అలాగే ఈ అల్లు అర్జున్ గారి కేసు ఏదైతే సాటర్డే రోజు రిలీజ్ అవటం, ఫ్రైడే అరెస్ట్ అవడం జరిగిందో, ఈ తీర్పుని దృష్టిలో పెట్టుకొని కోర్ట్స్ కూడా త్వరగా రియాక్ట్ అయ్యి త్వరగా జడ్జ్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని మనమైతే ఆశిద్దాం. సామాన్యుడికి కూడా న్యాయం జరుగుద్ది. టు ఎవ్రీ బన్నీ ఫ్యాన్ ఓవర్ దేర్, కంగ్రాచులేషన్స్. మొత్తానికి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ రేవత్ గారి ఫ్యామిలీని అయితే అల్లు అర్జున్ గారు ఆదుకుంటారని ఆల్రెడీ ప్రామిస్ చేశారు. అండ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్స్, సో డెఫినెట్లీ హీస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇట్స్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్. వీ డోంట్ థింక్ ఇలాంటివి రికవర్ అవ్వాలని కూడా మనం కోరుకోకూడదు. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు నవీన్ చంద్రరి. కీప్ వాచింగ్.